ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను గురువారం జాయింట్ కలెక్టర్ ఇలకియా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అనిల్ కుమార్, తహసీల్దార్ సురేష్ బాబు పాల్గొన్నారు. నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జేసీ ఇలకియా రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పాస్ పుస్తకాలు త్వరలోనే రైతులకు అందిస్తామని చెప్పారు. ఎరువుల అమ్మకాలు ఏఐఎంఎస్ యాప్ ద్వారా నిర్వహించాలని సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాలు జూన్ 21 వరకు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు సమయానికి అందుతున్నాయని జేసీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు నందిగామ మండలం రావడం జరిగింది. నాతో పాటు ఆర్డీ నందిగామ అండ్ ఎంఆర్ఓ నందిగామ కూడా ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎల్పీడీస్ కూడా వచ్చారు. సో ఇప్పుడు మార్నింగ్ నుంచి ల్యాండ్ ఇష్యూస్ అంటే ల్యాండ్ ఇన్స్పెక్షన్స్ కొన్ని పెండింగ్ ఉంటే అది వచ్చి చేయడం జరిగింది. కంపెనీస్ కోసం అది చేయడం జరిగింది. దాని తర్వాత యూరియా డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సోయింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ అన్ని చోట్ల యూరియా అయితే మనకి జిల్లాలో జూలై ఎండ్ వరకు మనకి 8,000 మెట్రిక్ టన్స్ మన జిల్లా మొత్తం అవసరం ఉంటే అది ఆల్రెడీ మన దగ్గర గోడౌన్స్ లో ఉన్నాయి. సో అది షాప్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి లేదా అని చెక్ చేయడానికి అది కూడా చూశాను. షాప్స్ లో అయితే ఆల్రెడీ యూరియా అనేది అవైలబుల్ గా ఉంది. యాప్ కూడా అంటే లాస్ట్ టైం వాడిన యాప్ కైనా ఈసారి కొంచెం ఇంకా ఎక్కువ ప్రొవిజన్స్ పెట్టి అప్డేట్ చేస్తున్నారు. అది కూడా ఇంకా 2 days లో ఇచ్చేస్తారు. రైతుకి ఈ క్రాప్ డేటా ఎంత, ఇప్పుడు అతనికి 1 ఎకర్ ఉంటే అదే దీంట్లో కూడా కనిపిస్తాయి. సో ఏ రైతు కూడా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం లేకుండా కరెక్ట్ గా తీసుకుంటారు. ఎందుకంటే మన జిల్లాలో ఎస్పెషల్లీ తెలంగాణ బార్డర్ కూడా ఉంది కాబట్టి డైవర్షన్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి మంచి ప్రొవిజన్స్ పెట్టడం మన అందరికి కూడా ఉపయోగంగా ఉంటుంది. సో 2 రోజుల్లో కూడా తీసుకొచ్చేస్తారు. రైతులు కూడా యూరియా తీసుకొచ్చు, వాళ్ళకి ఆందోళన కానీ తీసుకొచ్చు కాబట్టి అది కూడా విజిట్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇప్పుడు యోగాంధ్ర జరుగుతుంది. ప్రతిరోజు కూడా మన జిల్లాలో బిఆర్టీఎస్ రోడ్ అండ్ బొంపాక్ లో కూడా చేస్తున్నాము. 21 వరకు 21 వరకు మనం అన్ని డిస్ట్రిక్ట్స్ లో చేస్తున్నాము. సో మన జిల్లాలో కూడా మంచిగా చేస్తున్నాము. ఇంకా నిన్న పవిత్ర సంఘంలో కూడా చేయడం జరిగింది. బొంపాక్ లో కూడా చేయబోతున్నాము. ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ లో, డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో కూడా చేస్తున్నాము యోగాంధ్ర. అండ్ యోగా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో దానికి ప్రోగ్రెస్ సంబంధించి విజిట్ చేయడం జరిగింది. అది కొంచెం బ్యాక్లాగ్స్ ఉంటే అది కూడా స్పీడప్ చేయండి అని చెప్పడం జరిగింది. అది కూడా మున్సిపాలిటీలో ఆల్రెడీ చేస్తున్నారు, ఇంకా కొంచెం స్పీడప్ చేయాలి. అండ్ ఇంకా ఈ పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ప్రతి నెల కొన్ని విలేజెస్ సెలెక్ట్ చేసుకుని పాస్బుక్స్ ఇస్తున్నాము. రీసర్వే కంప్లీట్ అయిపోతే గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన పాస్బుక్స్ ఇస్తున్నాము. ప్రతి నెల కూడా నందిగామలో అయితే పాస్బుక్స్ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు జూలై నెలకి 2 విలేజెస్ ఉన్నాయి, అది 2 కూడా ఇవ్వబోతున్నాము. దానికి సంబంధించి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, పట్టదారు డీటెయిల్స్ కానీ, ఖాతా నంబర్ కానీ, ఫొటోస్ కానీ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా అని వెరిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ అయితే అన్ని బాగానే చేస్తున్నాము.